పోలియో డే, వరల్డ్ పోలియో డే. మనకి భగవంతుడు ఒక దంపతులుగా ఉన్నవారికి ఒక బిడ్డని ప్రసాదిస్తూ అనేది ఒక వరంగా ఆ దంపతులు, ఆ ఫ్యామిలీ ఆశిస్తారు, ఆనందిస్తారు. అటువంటి పరిస్థితుల్లో 1980-75 దశాంకంలో ఒక బిడ్డని కంటుంటే ఆ తల్లిదండ్రులు అప్పుడు ఉన్న పరిస్థితి ఈ పోలియో మహమ్మారి నుంచి ప్రతిరోజు కూడా నా బిడ్డ ఒక మనవన్నో మనవరాలనో కంటుంది, ఆ బిడ్డ ఎటువంటి అంగవైకల్యం లేకుండా పుట్టాలి అని ప్రతి క్షణం ఆ ఫ్యామిలీ, ఆ గర్భవతి గర్భం దాల్చిన కాడి నుంచి కన్న తర్వాత మరి 10 సంవత్సరాల వరకు కూడా ప్రతి క్షణం కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ ఆకాశంపై చూసేవారు. అలాంటి పరిస్థితుల్లో బిడ్డలే వద్దు, అలాంటి బిడ్డను మనం అంగవైకల్యుడుగా అతను పడే అవస్థలు చూసి మనం భరించలేము. కాబట్టి బిడ్డలే వద్దు అనే పరిస్థితికి కుటుంబాలు వచ్చినాయి. అప్పుడే ఒక యుద్ధం స్టార్ట్ అయింది, పోలియో మీద వార్ ప్రపంచవ్యాప్తంగా. అప్పటికే ఎన్నో సేవలు చేస్తూ 1905వ సంవత్సరంలో ఈ బాలహారీస్ గారు ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ మరి అటు హెల్త్, ఎడ్యుకేషనల్, సెల్ఫ్ డెవలప్మెంట్ అలాంటి అనేకమైన సేవలు చేస్తూ ఈ రోజు 220 దేశాల్లో సేవలతో పరుగులు తీస్తూ ముందుకు వెళ్తుంది. లక్షలాది మంది ఈ రోజు రొటేరియన్స్ గా, రోటరీ యాక్టర్లుగా మరి అనేకమైన కార్యక్రమాలు ఈ సమాజానికి అందిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ రోటరీ క్లబ్లు చాలా ఉన్నతమైన భావాలతో మా కంట్రీలో ఎటువంటి అవసరం లేదు సేవలకు అన్నప్పుడు మరి పేద కంట్రీలకి వాళ్ళ యొక్క నిధులను పంపిస్తూ వాళ్ళ యొక్క సేవలను ఈ రోజు కూడా ఇస్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ పోలియో మీద యుద్ధాన్ని ప్రకటించింది రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్. మరి ఆ రోజుల్లో 85న దీనికి ఒక వ్యాక్సిన్ ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజింగ్ మరి దాన్ని కనుగొని ముందుకు తీసుకొస్తే దానికి సమాజానికి అందిస్తాకే మరి ప్రపంచం యావత్తు కూడా ఆశ్చర్యపోయేలాగా రొటీరియన్స్ అందరూ కలిసి దానికి ఫండ్స్ సేకరించి ఆ రోజు నుంచి మొదలుపెట్టి మరి 2014 దాకా కూడా జీరో పోలియో, ఏ తల్లి తండ్రి నా బిడ్డ అంగవైకల్యుడు కాదు అనే మనసుని తలుసుకుని ఎటువంటి బాధ పడకండి. ఎలా ఒక గర్భిణి బిడ్డను కని పెద్దవాడిని చేస్తాకే ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఈ సమాజంలో శాశ్వతమైన పునాది వేసుకుని సేవలో మేమున్నామని చెప్పి రోటరీ క్లబ్ ముందుకు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం చేసింది అని చెప్పి సందర్భంగా సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తాం. అదే రకంగా ఈ రోజు ఒక పాకిస్తాన్ లోను అలాగే ఆఫ్ఘనిస్తాన్ లోని కేవలం ఒక 2% ఇది మళ్ళీ కనపడటం స్టార్ట్ అయింది. దీంతో ఒక్కసారిగా మళ్ళా యుద్ధానికి పిలుపునిచ్చింది రోటరీ క్లబ్. నేడు బిల్ గేట్స్ దగ్గర నుంచి మరి సపోర్ట్ తీసుకుని మరి ఈ రోజు రోటరీ ఈ వ్యాక్సిన్ ని మీ అందరి ముందుకి తీసుకొస్తున్నామని చెప్పి మరలా వ్యాక్సిన్ స్టార్ట్ చేసి అద్భుతమైన సేవలతో ముందుకు వెళ్తూ బిడ్డ అంగవైకల్యుడు అయితే అతని జీవితం సర్వం నాశనం అయిపోయే పరిస్థితి నుంచి నేడు ధైర్యంగా ఒక బిడ్డకి పోలియో రాదు అని ధీమాగా ముందుకు నడిపిస్తాక మరలా యుద్ధాన్ని ప్రకటించి ప్రతి సంవత్సరం కూడా మరి 2 సార్లు పోలియో డ్రాప్ చేసే కార్యక్రమాన్ని ఈ ప్రపంచానికి ఒక విధానంగా తీసుకెళ్లింది. దీనికి కేవలం గవర్నమెంట్ సర్వీస్ మాత్రమే ఇస్తుంది తప్ప వారి యొక్క
హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వీస్ ఇస్తుంది. ఓవరాల్ దీనికి సంబంధించిన మెడిసిన్ అంతా కూడా రోటరీ అండ్ బిల్ గేట్స్ ఈ రోజు ఈ సమాజానికి అందిస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి అదే రకంగా ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులకు వచ్చినప్పుడు మేమున్నామని చెప్పి రోటరీ ఎప్పుడూ కూడా ముందుంది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పోలియో ఎంత ప్రమాదకరంగా మనిషిని అంగవైకల్యుడిగా చేసి ఈ సమాజంలో ఒక ఏ పని చేయడానికి అవకాశం లేకుండా ఆ మనిషిని జీవోత్సవం చేసిన పరిస్థితి నుంచి రోటరీ ఈ రోజు నడిపిస్తుంది. మరి అలాంటిదే మరొక ప్రమాదం మనందరి ముందు కనపడుతుంది. మీ అందరూ చూస్తున్నారు, నేడు క్యాన్సర్. ఒకప్పుడు క్యాన్సర్ అని అంటే ఏదో ఒక ఊరికో లేదంటే ఒక జిల్లాకో పరిమితమైన పరిస్థితి. నేడు క్యాన్సర్ అనే మహమ్మారి ప్రతి వీధికి ప్రతి ఇంటికి కూడా వచ్చి తలుపు తట్టేసి మనలో ప్రవేశించి ఇబ్బందులు పెట్టి మనం చావుకు తీసుకెళ్లిపోతున్నాం. అటువంటి క్యాన్సర్ నే మరి చిన్నపిల్లలు, మరి ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుకునే పిల్లలకి సర్వైకల్ అనే ఈ వ్యాక్సిన్ ద్వారా అసలు క్యాన్సరే ముట్టుకోకుండా అనే వ్యాక్సిన్ ఒక దాన్ని రోటరీ ఈ రోజు ముందుకు తీసుకొచ్చింది. ప్రపంచ దేశాల్లో ఆల్రెడీ వ్యాక్సిన్ సప్లై చేయడం జరుగుతుంది. అది మన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది. మరి రాబోయే టైంలో మరి 9th 10th ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేసినట్లయితే వాళ్ళ జీవితాల్లోకి క్యాన్సర్ 90% దరిదాపులకు రాకుండా చేస్తాకి ఇది ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా చెబుతూ, మీరు దీనికి సంబంధించిన పర్మిషన్ కోసం ఈ రోజు ఎదురు చూస్తుంది రోటరీ క్లబ్. ఇటు స్టేట్ గవర్నమెంట్ అనేక స్టేట్లలో పర్మిషన్ ఇస్తాం జరిగింది. కానీ మన స్టేట్ గవర్నమెంట్ కి మా డిస్ట్రిక్ట్ ద్వారా సీఎం దాకా కూడా దీనికి సంబంధించి మేము పర్మిషన్ కోసం పెట్టుకోవడం జరిగింది. కానీ మరి వాళ్ళు ఇంకా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు కానీ స్టేట్ గవర్నమెంట్ ముందుకు వచ్చి దీనిపై సరైన ఆలోచనతో ఇంతమంది పిల్లలకి మరి భవిష్యత్తు ఉండే కార్యక్రమం కాబట్టి ఒక్కసారి దీని మీద ఆలోచించి మరి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అంతటికే కూడా మరి 9 లక్షల మందికి మనం వేయవలసిన అవసరం ఉంది. ఈ 9 లక్షల మందికి కూడా ఫస్ట్ విడత 1,00,000 మందికి వేస్తాకే మా గవర్నర్ గారు సిద్ధంగా ఉన్నారు. మేమందరం దానికి సహకరిస్తాకు ముందుకు వెళ్ళాం. అలాగే ప్రతి సంవత్సరం పెంచుకుంటా ఈ 9 లక్షల మందికి కూడా మేము వేస్తాకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా స్టేట్ గవర్నమెంట్ ని అలాగే దీనికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకరించి మాకు ఆ పర్మిషన్ ఇప్పించవలసిందిగా కోరుతూ, మరి ఇలాంటి కార్యక్రమాలకి డిపార్ట్మెంట్ అలాగే మాకు సమాజం కూడా చేయూతనిస్తే మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మీ అందరి మధ్యన చక్కటి సేవాభావనలతో మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ, మరి మేము ఏ కార్యక్రమం పెట్టినా మరి మాకు కావాలి అనగానే ఈ రోజు మేము గవర్నమెంట్ స్కూల్స్ ని మరి 3-4 స్కూల్స్ ని అడుగుతూ జరిగింది. మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కావాలండి, పిల్లలకి డోస్ వేయటంలో వీళ్ళందరికీ తల్లిదండ్రులకి అవేర్నెస్ ఉంటుందండి, పిల్లలతో ర్యాలీ చేస్తామని చెప్పి అడుగుతూ జరిగింది. కానీ ఏ ఒక్క స్కూలు కూడా మాకు సహకరించలేదు. మాకు పైనుంచి పర్మిషన్ రావాలండి, కలెక్టర్ గారు చెప్పాలండి అని చెప్పి మేము చేసేదే సమాజ సేవ. మీలాంటి పిల్లలందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో మేము ఈ పల్స్ పోలియో కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. మరి దీనికి కూడా సహకరించకుండా ప్రభుత్వాలు, మరి రోటరీ క్లబ్ అంటే ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థ కాదు, ఇది సమాజం కోసం పుట్టింది. సమాజం ముందుకు తీసుకెళ్తానికి, సమాజంలో ఉన్న సమస్యలను రూపుమాపడానికే పుట్టిందనే భావన వాళ్ళలో కలగాలని మాకు కూడా సహకరించి మరి అటు కలెక్టర్ గారు కూడా మేము ఏ ప్రోగ్రాం పెట్టినా కొద్దిగా సహకరిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఈ సమాజానికి అందిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి నేడు మేము అడగగానే మా ఏ కార్యక్రమానికైనా సరే మాకు ఆనరబుల్ రొటేరియన్ గౌరవనీయులు సీనియర్ రొటేరియన్ మరి జిఎస్ఎల్ చైర్మన్ గారు గన్ని భాస్కరరావు గారు, మీరు ఏ కార్యక్రమం పెట్టినా పిల్లలతో అవేర్నెస్ చేస్తే 10 మందిలోకి అది వెళ్తుంది అనే ఉద్దేశంతో చక్కగా మాకు మేము అడిగిన వెంటనే మరి ఈ రోజు మీ క్లాసులు కూడా కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకుని ఈ కార్యక్రమానికి పంపించినందుకు జిఎస్ఎల్ గన్ని భాస్కరరావు గారు వారి యొక్క మరి సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మరి ఈ కార్యక్రమానికి చెప్పగానే మీరందరూ వచ్చారు. మీరందరూ కూడా రేపొద్దున ఒక్కొక్క డాక్టర్ అవుతారు. మీరందరికీ కూడా చక్కగా 10 మందికి ఉపయోగపడేలాగా అందరూ కూడా రొటేరియన్స్ అవ్వాలని, మనందరం కూడా సమాజ సేవలో లీనం అవ్వాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాడు రాజమహేంద్ర ఐకాన్ రొటేరియన్. సదా మీ సేవలో మీ తీరు దగ్గర. నమస్కారం.